ఏ మాటగా మాట చెప్పుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గ్రేట్ అబ్బా అంటున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని. రికార్డులు సృష్టించాలన్నా బాబే, రికార్డులు బద్దలు కొట్టాలన్నా బాబే అని కితాబు కూడా ఇచ్చేశారు ఆయన. నమస్తే అన్న, ఏందన్నా బాబు గారిని తెగ పొగిడేస్తా ఉండరా? చంద్రబాబు నాయుడు గారు ఎంత టాలెంటెడ్ రా అంటే నిన్న యోగా కార్యక్రమం పెట్టినా. అవును, అది గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కిందంట కదా. ఎవడైనా కూడా ఆరోగ్యం కోసం యోగా పెడతాడు. మరి బాబు గారు దేనికి పెట్టారు యోగా? ఈయన రికార్డుల కోసం యోగా పెట్టినాడు. అదే మరి బాబు గారు ఏదన్నా ప్రోగ్రాం పెడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే. మా ఊర్లో 10 సంవత్సరాల ముందు చచ్చిపోయినోడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చినారు యోగాలో. చచ్చిపోయిన ఆయనకి సర్టిఫికెట్ ఇచ్చాడా? ఎప్పుడు చచ్చిపోయాడు ఆయన? నిన్న మొన్న చచ్చిపోయినోడు కాదు, 10 ఏళ్ల ముందు చచ్చిపోయినోడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ యోగాలో. ప్రవాసనం బాగా వేసాడని ఇచ్చి ఉంటారులేండి సార్. అయినా అయిపోయిన పెళ్లికి బాజాలు అన్నట్టుగా యోగా డే అయిపోయింది కదా, ఇంకా ఎందుకు సార్? ఇంకేదైనా మాట్లాడండి. మా ఊర్లో ఒక ఏరియా ఉంటది, ఆ. ఆడ పాపం వాళ్ళు సారాయి కాసుకొని బతుకుతుంటారు. జగన్ సార్ గవర్నమెంట్ లో ఇట్లా సారాయి గాయడం తప్పని చెప్పి కేసులు పెడితే ఏం చేశారు? ఒక 700 ఓట్లు ఉంటాయి అన్నాడు. 700 ఓట్లు ఉంటే 500 ఓట్లు టీడీపీకి మెజార్టీ ఇచ్చింది. సారా కాయొద్దు అన్నందుకు ఆ ఓట్లు వేశారన్నమాట. నేను అడిగినా, ఏరా ఇన్ని పథకాలు ఇచ్చినారు, ఈ మీరందరూ పేదరికంలో ఉంటే కూడా ఇన్ని స్కీమ్లు ఇచ్చినాడు జగన్ సార్, ఏరా 500 మెజార్టీ ఇచ్చినారా మీరు టీడీపీ వాళ్ళకంటే, అన్న మమ్మల్ని సారాయి కాసుకొనిలే, అందుకే మేము బెయిల్ ఈసారి అంతా మూకుముడిగా టీడీపీకి వేసినాము అన్నారు. ఆ తర్వాత ఏమైంది? సర్లే మొన్న ఒక కోర్టు వాయిదా ఉంటే పోయినా, ఆ. పోతేనే పలకరించేదానికి వచ్చినారు. ఇప్పుడు ఎలా ఉన్నారండి సార్ వాళ్ళు? ఏరా ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో సుఖంగా ఉండారా అని. ఆ. అంటే ఊర్లోనే ఎవరం లేమన్నా అని. అయ్యో, ఎందుకని సార్? 99 రూపాయలకే మందు దొరుకుతుంటే ఇంకా సారాయి తాగేటోడు ఎవడన్నా. అయ్యో, ఎంత ఘోరం సార్. ఉన్నది పోయింది, ఊరు పోయింది.